And yeah, it's a ride day. Let's start riding. హలో వ్యూవర్స్ అందరికి నమస్కారం. సో ఒక క్యూట్ అండ్ స్వీట్ రైడ్కి వెళ్దాం ఈరోజు. సో కొంచెం ఫ్యూల్ అప్ చేసుకొని బైక్స్ రెండు, ఒక క్లాసిక్ హిమాలయన్, రెండు హిమాలయన్లో ఒక క్లాసిక్. సో టుడేస్ రైడ్ గోనా బి adventurous as always. Stay tuned and please do like, share and subscribe guys. Come on, thanks for 1k, thanks for the support. So manolu na ideli kuda china surprise chesaru 1k ki. It is like I'm like overwhelmed. Thank you fam for making me so happy. So 1k ki manolu konjam chinna celebrations kind of thing. Go check it out and let's continue with the ride. రైడ్ చేస్తేనా ఫీల్ వేరప్ప. 100 రూపీసా కరెక్ట్గా? క్లాసిక్ తీసుకున్నా లైక్ కొంచెం ఇబ్బంది పడుతుంది బైక్, లైక్ పాత బైక్ కాబట్టి. సో నిన్న సర్వీస్ చేయించి అప్డేట్ ఇద్దాం అనుకున్నా కానీ మర్చిపోయా. సో ఒక 2500 అయింది, 2450. లైక్ మైనర్ సర్వీసెస్ చేయొచ్చా, కొంచెం వెనక రేటర్ మేజర్ ఉన్నాయి చేయించుకోవాలి. లాంగ్ రైడ్కి వెళ్ళే ముందు చేయించుకుందాం. నాకే ఇట్ ఈస్ గుడ్ బ్రో. అంటే మనం 60లో క్రూజ్ చేసుకుంటే బాగుంది బండి. లెట్స్ సీ ఈరోజు దీని మీద క్రూజ్ చేద్దాం మొత్తం. లెట్స్ ఫైండ్ అవుట్ ఇస్ ఇట్ రియల్లీ వర్త్. లైక్ 350 క్లాసిక్ చాలా మంది రైడ్కి వాడతారు లాంగ్ రైడ్స్ కి. యాజ్ ఎ హిమాలయన్ రైడర్ కొంచెం ఎక్కువ వైబ్రేషన్స్ ఉంటాయి అండ్ లో టాప్ ఎండ్ ఉంటుంది. సో లెట్స్ సీ. నాకు తెలిసి మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు ఆఫ్ రోడింగ్ కూడా ఉంటే ఆఫ్ రోడింగ్ కూడా చేద్దాం. ఇంజన్ అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, లైక్ దెర్ ఇస్ంట్ ఎనీ ట్రబుల్. సో లెట్స్ ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్. సో రెయిన్ గేర్ అవి కూడా ప్రిపేర్డ్గా వచ్చినాం యాజ్ ఇట్ ఈస్ ఎ రెయినీ సీజన్ అండ్ ఐ వాంట్ రెయిన్. ఇట్స్ బీన్ సో లాంగ్. నా బండి కొన్న స్టార్టింగ్లో ఒక లైక్ బీభత్సమైన రైడ్ చేసిన. అప్పుడు యూట్యూబ్ లేదు, ఉండుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంక కాలేజ్లో ఉన్నప్పుడు యూట్యూబ్ ఉండుంటే. బట్ ఇట్స్ ఓకే. 3, 2 there I can smell rain. పొద్దున్నే బవాస్గా ఎక్కువ ఎక్కాలి. పద అన్ని బండ్లు వచ్చినాయి. లెట్స్ స్టార్ట్ ద రైడ్. గేర్ అంటే కొంచెం ఎక్కువ లేపాల్సి వస్తుంది ఆబ్వియస్లీ. ఇట్ ఫీల్స్ గుడ్ వెన్ యూ రైడ్ క్లాసిక్. అదొక ఫీల్ ఉంటుంది క్లాసిక్ మాత్రం ఎప్పటికి. దీనికి ఒక వైజర్. ఐ వాంట్ ట్రై ఆఫ్ రోడింగ్ టైర్స్ ఆన్ దిస్. అంటే ఒక పెద్ద రైడ్ ప్లాన్ చేస్తున్నాం. దేవుడి దయ వల్ల కరోనా తగ్గి అంత కరెక్ట్గా ఉంటే we gonna start it soon. Pleasant weather. అసలు రైనీ సీజన్ లైక్ మై ఫేవరెట్ సీజన్ ఫర్ రైడ్స్. చాలా మందికి ఇష్టం ఉండదు కానీ ఈ వెదర్ మనకి రైనీ సీజన్లోనే దొరుకుతుంది, మిగతా ఎక్కడ దొరకదు. సో మొత్తం 5 వెళ్తున్నాం. It's gonna be fun baby. Let's ride hard. Okay, long route వెళ్ళినాం. It's okay.
ఇట్లాంటి అన్ప్రొఫెషనల్ గా ఎట్లా కానీ అర్థం కావట్లేదు. వెళ్తా ఉండేది, ఇప్పుడు చూడండి చల్లగా అయిపోయేసరికల్లా మన ఆవు ఫ్రెండ్స్ వచ్చి మంచిగా ఆ రోడ్డుని ఖరాబ్ చేసి మంచిగా హ్యాబిటేట్ చేసుకున్నాయి. మన వాళ్ళు చాలా మంది వీడియోగ్రాఫర్స్ ఉన్నారు కదా ఇక్కడ. అరే ఇట్స్ వర్షమింగ్ రా, అరే నాట్ తీసుకోనరా. థ్యాంక్ గాడ్ రెయిన్ అయితే పడట్లేదు అండ్ క్లౌడ్స్ ఆర్ గెటింగ్ క్లియర్డ్. యా ద రైడ్ ఇస్ లైక్ సూపర్ ఆసమ్. 20 kilometers వచ్చుంటాం మ్యాక్సిమం. మొత్తం లైక్ విలేజెస్ లోంచి పెద్ద మనిషికి రోడ్డు మధ్యలో కనీసం తిరిగి కూడా చూడరు. మరి ఏమని ఫీల్ అవుతారో అర్థమే కాదు, కానీ చాలా మంది అంతే. ఇది చూడండి, రోడ్డు మధ్యలో మీటింగ్ పెట్టిండు అంకుల్. నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఇప్పుడు స్పీడ్ ఇవి బ్రేకర్లు ఉంటాయి, ఇప్పుడు కొత్తగా ఇలా పెడుతున్నారు కదా, దీని మీద హిమాలయన్ కంటే దీనికి ఎక్కువ లైక్ రీచ్డ్గా వెళ్తుంది. అంటే ఇప్పుడు హిమాలయన్ వెళ్తే స్పీడ్ గా ఇలా డ్రిఫ్ట్ అవుతుంది, కొంచెం క్లాసిక్ అవ్వట్లేదు. చాలా బాగుంది, కాన్ఫిడెంట్ గా. ప్లస్ ఎక్కువ బంపీగా లేదు బండి, అసలు లేదు బంపీగా కంపేర్ టు హిమాలయన్. ఐ థింక్ దానికి సాఫ్ట్ సస్పెన్షన్ ఉంటుంది కాబట్టి అట్లా అనిపిస్తుందేమో, కానీ ఐ డోంట్ నో హౌ ఇట్ పర్ఫార్మ్స్ ఇన్ ఆఫ్ రోడ్. అదొక్కటి చూసుకోవాలి. అంటే ఇట్స్ నాట్ లైక్ వీఆర్ డూయింగ్ లైక్ సాడ్లింగ్ చేయలేము ఆబ్వియస్లీ. ఇట్ షుడ్ హ్యావ్ క్యాపబిలిటీస్ ఆఫ్ డూయింగ్ లైక్ 30% ఆఫ్ రోడ్ అట్లీస్ట్. సో నాకు తెలిసి ఇప్పుడే రీసెంట్ గా రెయిన్ పడ్డది మనకి. ఈ బైక్ కి మన యాషిక్ కూడా బ్యాక్ టైర్ బాగాలే, సో కొంచెం స్లిప్పరీగా ఉంది. బట్ బైక్ ఈస్ డూయింగ్ ఆసమ్. వెదర్ మాత్రం ఆసమ్. ఇప్పుడే ప్రెసెంట్ ఫ్రెష్ గా రెయిన్ పడ్డది. దిస్ ఈస్ హౌ ఎ రైడ్ షుడ్ బి. లైక్ ఇట్ ఆల్వేస్, ఇఫ్ యూ వాంట్ రైడ్, like whether it's a breakfast ride or like short ride, choose a destination which has like nature in it, so that you can enjoy more rather do highway rides. Nice, it's good. It's inko 50 kilometers undanta ride like destination ki. Our ride is going good and perfect. So yeah guys, I started live gaming every day like 9 PM ki. So if you're interested in gaming, please do consider watching that. Yeah, like in recent year gaming start chesa, so I have like serious plans on modifying this bike. Oka normal classic తీసుకోని I want this to be like perfect for long rides in like low cost. If anybody have some modifications in their mind, like please do mention in the comments. I do consider and I read each and every commentary. నువ్వు చూసుకునే పని లేదు, ఇష్టం, నీ ఊరు నీ ఇష్టం. ఏం మనుషులు రా నారా. మనం ఏదో ఊరికి వచ్చాం, పెద్ద టెంపుల్ కూడా ఉంది పాతది. Okay, it's slippery. Look at this coat. Mahabubabad వచ్చాం, Mahabubabad. Let's wait for our friends. Mahabubabad 1 kilometer, Narsampet 49 kilometers, Warangal right side వెళ్తే 93 kilometers, Ituru Nagaram 160, Eturu Nagaram 160 kilometers. I never heard of that. One all Etunaru, Etu. Okay, right. చూస్తే కొండల మీదకి వెళ్ళిపోవాలనిపిస్తుంది బైక్ వేసుకొని. లెట్స్ సీ. హార్స్ ఐ లవ్ హార్స్. ఎప్పుడు ఫిక్స్ పెద్ద తర్వాత ఏదో ఒక 4-5 గుర్రాలు పెంచుకుంటా నేను. చిన్నప్పుడు లైక్ కార్లో వెళ్ళినప్పుడల్లా కార్ ఇచ్చేసి హార్స్ తెచ్చుకుందాం అనుకున్నా అనేటువంటి. ఐ లవ్ హార్సెస్ అండ్ ఐ లవ్ హార్స్ రైడ్. ఎప్పటి నుంచో నేర్చుకుందాం అనుకుంటున్నా కానీ కుదరలేదు. నేర్చుకోవాలి. గుడ్ ఓల్డ్ మెమరీస్. చూడండి ఎంత వైబ్రేట్ అవుతుందో క్లాసిక్. ఏమైంది భయ్యా, ఏమైంది? ఏమన్నా అయితే నేను కదరా ఆగాల్సింది, నాకు కదరా ముడ్డికి వైబ్రేషన్లు వచ్చేది. క్యా హువా రే, ఏమైంది? ఎక్కురా. ఆఫ్టర్ ఏ క్విక్ బ్రేక్ అగైన్ ఆన్ ద రోడ్. ఇట్ ఫీల్స్ డామ్ గుడ్. చాలా బాగుంటుంది. ఆ ఫీలే వేరుంటుంది రోడ్డు మీద ఎక్కితే. అది కూడా నేను నెలకొకసారి ఎక్కుతున్నా రోడ్డు మీదకి బండి మీద. బ్యాడ్ బ్రో, బట్ ఇట్స్ ఓకే. ఇవ్వగలడు వాడు ఇవ్వగలడు. సో బండి ఇప్పుడే మన కంట్రోల్ తప్పుతుంది.
సో రిజర్వ్లో పెట్టుకోవాలి బండిని ఇప్పుడు. అంటే దీనికి ఇండికేటర్ ఉండదు కాబట్టి మనం ఫ్యూయల్ కొట్టించుకున్నప్పుడు ఫ్యూయల్లో పెట్టుకొని తోలుకోవాలి. సో అప్పుడు తెలుస్తుంది మనకి బండి రిజర్వ్లో ఉందని. రిజర్వ్లో ఉంటే నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ 100 kilometers వెళ్తుంది. సో దట్స్ హౌ యు గోనా డు. లెట్స్ చెక్ ఇట్. రిజర్వ్లో పడితే వాడేమో 50 kilometers అంటాడు, ఈయనేమో 20 kilometers అంటాడు. నేను 5 లీటర్లు కొట్టించిన దీంట్లో ఒక 50 kilometers వచ్చినాము, 50-60 kilometers రిజర్వ్లో పడ్డది. అంటే 3 liters తాగిందా ఇది 50 kilometersకి? అంటే 20 కూడా మైలేజ్ ఇవ్వట్లేదా ఇది? 20 కూడా మైలేజ్ ఇవ్వకపోతే దీన్ని తీసుకెళ్ళి అవతల పడేయటమే. నిన్ననే సర్వీస్ ఇచ్చిన. सीनरी देखो थोड़ा बहुत अच्छा है, बहुत सुंदर है. లక్కీగా మరి మనోడు ఎంత మైలేజ్ ఇస్తుండో ఏంటో తెలియ. మనోళ్ళు ఎటుపోయారు? ఎందుకని ఇట్లా వదిలేసిపోతారు నన్ను? క్లాసిక్ మీద వాళ్ళని ఒక్కసారి తప్పిపోతే ఇంక వాళ్ళని పట్టుకోలేం. నాకు తెలిసి ఇంకా 30 kilometers ఉంటుంది మైలేజ్. ఇది బాగానే ఇస్తుంది. లైక్ ట్రిప్ నేను 100 అనుకున్నా కానీ ఇట్స్ 80, మోస్ట్ ప్రాబబుల్లీ 80. సో ఇది దగ్గర దాపు 30 kilometers per liter ఇస్తుంది అంటే ఇట్స్ గుడ్. మస్తు భయపడ్డా అమ్మ 20 ఇస్తుంది అంటే నేను చచ్చిపోయినట్టే. ఇంకా దీన్ని లడాక్ తీసుకుపోదాం అనుకుంటున్నాం మేము. అబ్బాబాబా అంగ సీనరీ పారు, ஒரே ஷாட் ஜூம் பண்ணோம், வேற లెవెల్ ఇరుకు. ఇదే తమిళ్ నేర్చుకుంది నేను V8 వెల్లూరులో. నాకు తెలిసి మన లాస్ట్ రైడ్లో జరిగినట్టుగా మళ్ళీ మనం కొండల్లోకి వెళ్తున్నాం. యా ఆబ్వియస్లీ వాటర్ ఫాల్స్ ఉంటేనే అది. సో లెట్స్ గో. సో ఎక్కుతున్నాము, లెఫ్ట్ వెళ్ళాలనుకుంటా. సో సేమ్ స్పాట్కి మేము కార్లో వచ్చాము. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కార్ డ్రైవ్స్ అండ్ ఆల్ ప్లీజ్ చెక్అవుట్ దిస్. ఇక్కడికి నేను కార్లో వచ్చా, వ్లాగ్ కూడా ఉంటుంది. ఆఫ్ రోడింగ్ షురూ. రైట్ సైడ్ మంచి వ్యూ ఉంటుంది. ఇంకా వర్షాలు పడితే ఇంకా మొత్తం నిండిపోయింది. చాలా బాగుంటుంది వ్యూ. అండ్ లెట్స్ గో ఇంటూ ది వైల్డ్. దీని టైర్స్ బాగాలే కాబట్టి ఇవి కాదు. చూస్తా అక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా తీసుకెళ్తా బైక్ని. తర్వాత వాక్ చేయాలి. కొన్ని పెద్ద పెద్దవి ఉంటాయి గుంటలు, రాళ్ళు కూడా పెద్దవి ఉంటాయి. సో బేసిక్గా కార్స్ ఇక్కడ ఆపేసుకోవాలి. బట్ వీ హ్యావ్ బైక్స్ కాబట్టి వీ క్యాన్ మూవ్ ఆన్. ఓ వాటర్లు కూడా ఇంకా ముందుకు పోయినాయిగా. దట్స్ గుడ్, దట్స్ గుడ్. ఓకే తెలిసి ఇక్కడ దాకా వచ్చినట్టున్నాం. ఇటే వాటర్ నాకు తెలిసి లేవు అనుకుంటా, ఇంకా పైకి వెళ్ళొచ్చు. ₹25 హై క్వాలిటీ ఇడ్లీ తింటున్నాము విత్ హై క్వాలిటీ చట్నీ. బ్రో ఇడ్లీలు ఎలా ఉన్నాయి బ్రో? ఆనంద్ బ్రో ఇడ్లీలు ఎర్రగా ఉన్నాయా? మచ్చ డాబ్ చేయ మచ్చ.
రైడ్ అయిపోయింది, మంచి చిల్లేం. నౌ వి గోనా గో బ్యాక్ అండ్ హ్యావ్ సమ్ ఫన్. వెదర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. కాకపోతే దీనికి కనీసం ఒక 20 కిక్కులు కొట్టుంటా, కాలు చెయ్యి అన్ని పడిపోయినాయి. దిస్ ఈస్ అడ్వెంచరస్ ధోని. దిస్ ఈస్ ద వ్యూ. బాగుంది. ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఫన్, వీకెండ్ మంచిగా రావాలి అనుకుంటే యూ కెన్ కమ్. రాయల్ సైడ్ నుంచి 250 కిలోమీటర్స్ ఉంటుంది. ఖమ్మం నుంచి అయితే 100 కిలోమీటర్స్, 100 అంతే, లెస్ దాన్ 100 ఉంటుంది ఖమ్మం నుంచి. సో యా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ మోస్ట్ ఆఫ్ ది తెలంగాణలో ఉన్న వాటర్ ఫాల్స్ అన్ని కవర్ చేశాను నేను. ప్లీజ్ గో చెక్అవుట్. ఐ విల్ బి యాడింగ్ ఎ న్యూ ప్లేలిస్ట్. సో ఇందాక మనం అటు నుంచి వచ్చాము, ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాము. ఇది కొత్త అంటే షార్ట్ కట్ అని చెప్పిండు. సర్లే బాగుండి, ఏదైతే అండి అన్ని బండ్లలో పెట్రోల్ ఉంది కదా. ఐ ఆల్వేస్ సీక్ ఫర్ అడ్వెంచర్స్. తాగాం. లెట్స్ గో బ్యాక్ హోమ్. కొంచెం ఎండ ఎక్కువైంది, బట్ ఇట్స్ ఓకే యాజ్ యూజువల్. లెట్స్ గో హోమ్. 110 కిలోమీటర్స్ పర్ అవర్. క్లాసిక్ 350. చాలు, టేక్ రెస్ట్ బేబ్స్. వాళ్ళంటే ఆఫ్ రోడ్ లో తీసుకొచ్చారు. నా చేతుల్లో హిమాలయన్ ఉంటే ఐ వుడ్ హావ్ ఎంజాయ్డ్ ఇట్ మోర్, బట్ ఇట్స్ ఓకే. Royal Enfields are better for off-roading, except for 650s. Done for the day. చాలా ఎంజాయ్ చేసాం, both the ride and the nature ni. Thank you. Please like and subscribe to our channel guys. Thanks for watching.